హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్లాస్క్లో ఫ్లాష్ అలర్ట్స్. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో. సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు, ఆల్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఫ్లాష్ అలర్ట్స్ అంటే ఏంటంటే, మనం యూజర్కి ఒక వెబ్ పేజ్ నుండి ఇంకో వెబ్ పేజ్కి వెళ్తున్నప్పుడు ఒక మెసేజ్ లాంటిది అయితే డిస్ప్లే చేస్తాం. సో ఆ మెసేజ్ మనం డిస్ప్లే చేయడానికి మనం ఫ్లాష్ అనే కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి మెసేజెస్ అంటే, సపోజ్ ఒక యూజర్ వచ్చేసి మన వెబ్సైట్లోకి లాగిన్ అవుతున్నాడు అనుకుందాం. సో అలా లాగిన్ అవుతున్నప్పుడు ఒకవేళ సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ డిస్ప్లే చేసుకుంటాం. ఆర్ఎల్స్ ఒకవేళ లాగిన్ సక్సెస్ఫుల్ కాకపోతే రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు, లేకపోతే యూజర్ నేమ్ సరిగా లేదు, చెక్ చేయండి అని చెప్పేసి మెసేజ్ అయితే డిస్ప్లే చేస్తూ ఉంటాం. సో వీటిని మనం ఫ్లాష్ మెసేజెస్ అని అంటాం. అలాగే వీటితో పాటు ఒకవేళ యూజర్ మన వెబ్సైట్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ యూజర్ నేమ్ అనేది ఆల్రెడీ మన డేటాబేస్లో ఉంటే ఈ యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంది, కొత్త యూజర్ నేమ్ ట్రై చేయండి, ఇలా కొన్ని మెసేజెస్ అయితే మనం డిస్ప్లే చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం లాగిన్ సక్సెస్ఫుల్, ఇంకా లాగౌట్ సక్సెస్ఫుల్, సో ఇలా కొన్ని మెసేజెస్ అయితే ఫ్లాష్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఫ్లాస్క్లో ఫ్లాష్ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాష్. సో ఇక్కడ నేను ఫ్లాష్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మన లాగౌట్ ఫంక్షన్లోకి వెళ్దాం. సో ఈ లాగౌట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా యూజర్ లాగౌట్ అయితే ఇక్కడ ఒక మెసేజ్ అయితే నేను ఫ్లాష్ చేస్తున్నా. సో ఫ్లాష్ యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్. సో ఎప్పుడైతే యూజర్ లాగౌట్ అవుతాడో నేను ఈ మెసేజ్ నేను అక్కడ డిస్ప్లే చేసుకుంటా మన లాగిన్ పేజ్లో, యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ అని. సో మన ఫ్లాష్ 3 కేటగిరీస్ ఉంటుంది: ఇన్ఫో, వార్నింగ్, ఇంకా ఎర్రర్. సో మనం జస్ట్ మామూలుగా ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక సింపుల్ మెసేజ్ కాబట్టి నేను కేటగిరీ వచ్చేసి ఇన్ఫో తీసుకుంటున్నా. సో మనకు ఈ ఫ్లాష్ మెసేజ్ అనేది మనకు ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే మన లాగిన్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో మన login.html తీసుకొని అక్కడ మన ఫ్లాష్ మెసేజెస్ ఎలా రాయాలో చూద్దాం. సో మన బాడీలో రాస్తా అన్నా నేను. సో ఇది మన బాడీ, మన HTML. సో కర్లీ బ్రేసెస్ %% విత్ మెసేజెస్ ఈక్వల్స్ టు. సో మనకు ఫ్లాష్లో ఉన్న మెసేజ్ ఎలా తీసుకుంటామంటే HTML పేజ్లోకి get_flashed_messages పారాంథసిస్. సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మనకు ఏవైతే మనము ఫ్లాష్ మెసేజెస్ ఇస్తున్నామో అవన్నీ కూడా మనకు HTML పేజ్లో కనిపిస్తాయి. సో నెక్స్ట్ నేను ఎండ్ విత్ కూడా రాసుకుంటున్నా. కర్లీ బ్రేసెస్ %% ఎండ్ విత్. దాని తర్వాత నేను ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాసుకుంటా. సో ఆ కండిషనల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ మెసేజెస్ అంటే ఒకవేళ మనకి ఏమైనా ఫ్లాష్ మెసేజెస్ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేస్తున్నా. ఉంటే వాటిని మనం ప్రింట్ చేద్దాం, లేకపోతే అవసరం లే. సో ఫస్ట్ నేను చెక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మన ఇఫ్ కండిషన్. నెక్స్ట్ లాస్ట్కి ఎండ్ ఇఫ్ కూడా రాసేసిన. సో ఒకవేళ మన ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మనకు కొన్ని ఫ్లాష్ మెసేజెస్ అయితే ఉన్నాయి డిస్ప్లే చేసుకోవడానికి. సో వాటిని నేను డిస్ప్లే చేస్తున్నా ఫర్ లూప్ యూస్ చేసుకొని. ఫర్ మెసేజ్ ఇన్ మెసేజెస్. సో ఇక్కడ లాస్ట్కి ఎన్ ఫర్ రాసేద్దాం. ఎన్ ఫర్ %. సో మన ఫర్ లూప్లో మనకు ఏమైనా ఫ్లాష్ మెసేజెస్ ఉన్నాయో అవి వచ్చేస్తాయి. సో వాటిని నేను ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ లోపల ప్రింట్ చేస్తున్నా. సో ఇది రిమూవ్ చేసుకొని దీంట్లో ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. కర్లీ బ్రేసెస్. సో 2 pairs ఆఫ్ కర్లీ బ్రేసెస్ తీసుకున్నా, దాంట్లో మన మెసేజ్ రాసుకున్నా. సో ఇది బేసికల్గా మన ఫ్లాష్ మెసేజ్ మన HTMLలో రాసుకోవడానికి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన అనుకున్న ప్రాంప్ట్ని రన్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను డైరెక్ట్లీ చేంజ్ చేస్తున్నా. CD డెస్క్టాప్ అంటే మన పైథాన్ ఫైల్ ఎక్కడైతే ఉందో దాని యొక్క లొకేషన్కి రాసుకుంటున్నా. సో మన పైథాన్ ఫైల్ వచ్చేసి లెక్చర్ 6లో ఉంది, లెక్చర్ 6. సో మనకు రాంగ్ పాత్ మెన్షన్ చేసినాం. సో అక్కడ మనం ఫ్లాస్క్ స్పెల్లింగ్ తప్పు తీసుకున్నాం, ఫ్లాక్ అని చెప్పి తీసుకున్నాం, ఫ్లాస్క్ కాకుండా. సో FLASK. సో ఇప్పుడు ఓకే, కరెక్ట్ పాత్ ఇది. సో ఇప్పుడు మన పైథాన్ ఫైల్ రన్ చేద్దాం. python app.py. సో మన
యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకుందాం. మన అప్లికేషన్ ఆ యూఆర్ఎల్ మీద రన్ అవుతుంది. సో నేను బ్రౌజర్లో అయితే పేస్ట్ చేస్తున్నా ఆ యూఆర్ఎల్ని. సో ఇది మన హోమ్ పేజ్. వెల్కమ్ టు హోమ్ పేజ్, నైస్ టు సీ యూ. సో నెక్స్ట్ నేను లాగిన్ పేజ్కి వెళ్తున్నా. లాగిన్. సో మనకి ఎర్రర్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్. సో ఓకే, అక్కడ మనము పర్సన్ దగ్గర తప్పు తీసుకున్నాం. సో అక్కడ మనం స్పేస్ మెన్షన్ చేసినాం, ఆ స్పేస్ అనేది ఉండకూడదు. పర్సన్కి కర్లీ బ్రేసెస్కి స్పేస్ ఉండకూడదు, అందుకని చెప్పి ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మన వెబ్ పేజ్ని రీలోడ్ చేసుకున్నా. సో మనం లాగిన్ అయితే అవుదాం. సో నేను నేమ్ నేర్చుకో అని చెప్పి ఎంటర్ చేసుకున్నా. సో మనకు మన యూజర్ ఫంక్షన్ అయితే వచ్చేస్తుంది మనం లాగిన్ అయినప్పుడు. సో అది మన యూ లాగిన్ ఇన్ యాజ్ నేర్చుకో అని వచ్చింది. సో ఇది మన యూజర్ యూఆర్ఎల్. సో లాగౌట్ అవుతున్నా. సో లాగౌట్ అయితే యూ హ్యావ్ బీన్ లాగౌట్ అవుట్ అని వచ్చింది. సో ఈ ఫ్లాష్ మెసేజ్ ఏదైతే ఉందో అది మనం పైన వచ్చేలా చేసుకుందాం. సో ఇదంతా కూడా నేను రిమూవ్ చేస్తాం. సో ఇదంతా కూడా నేను రిమూవ్ చేసుకొని ఎంటర్ యువర్ నేమ్ పైన కాపీ చేసుకుందాం. అంటే ఇప్పుడేమో మనకు అది మధ్యలో వస్తుంది కదా, సో అలా మధ్యలో కాకుండా పైన వస్తే కొద్దిగా బాగుంటుంది. సో ఇక్కడ నేను కాపీ చేసుకున్నా. అలాగే ఒక లైన్ బ్రేక్ కూడా యాడ్ చేసుకున్నా, లైన్ బ్రేక్. సో ఇప్పుడు రీలోడ్ చేద్దాం. సో ఆల్రెడీ మనం లాగౌట్ అయిపోయినాం కాబట్టి మనకు అది రాలే. సో ఫ్రెష్గా మనం లాగిన్ అవుదాం. సో ఫ్రెష్గా లాగిన్ అయ్యాక లాగౌట్ అయితే మనకు మన ఫ్లాష్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను లాగిన్ అయిపోయినా. సో లాగిన్ అయినా. సో ఇప్పుడు లాగౌట్ అయినా. సో లాగౌట్ అయితే యూ హ్యావ్ బీన్ లాగౌట్ అవుట్ అని ఫ్లాష్ మెసేజ్ అయితే మనకు అక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను వెంకీ అని చెప్పేసి సబ్మిట్ చేసుకున్న ఫామ్ని. సో ఈ లాగ్డ్ ఇన్ యాస్ వెంకీ. సో అది మనకు ఫ్లాష్ మెసేజ్ కాదు, అది జనరల్గా మనం అలా రాసుకున్నాం అలా రావాలని మన యూజర్ ఫంక్షన్లో. సో ఇక్కడ లాగౌట్ అయినా కాబట్టి యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ అని వచ్చింది. ఇది మన ఫ్లాష్ మెసేజ్. సో ఇప్పుడు అలాగే మన లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్. సో దానికి కూడా మనం ఫ్లాష్ మెసేజ్ అయితే రాసుకుందాం. సో మన ఎప్పుడైతే యూజర్ లాగిన్ అవుతాడో యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేసి సో అప్పుడు మనం మన ఫ్లాష్ మెసేజ్ డిస్ప్లే చేద్దాం, లాగిన్ సక్సెస్ఫుల్ అని. లాగిన్ సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇది యూజరు పాస్వర్డ్ ఇంకా నేమ్ ఎంటర్ చేసి లాగిన్ అయినప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఒకవేళ యూజర్ ఆల్రెడీ లాగిన్ అయ్యిండు, లాగిన్ అయ్యాక మళ్ళీ లాగిన్ పేజ్ ఓపెన్ చేయాలని ట్రై చేస్తే నువ్వు ఆల్రెడీ లాగిన్లోనే ఉన్నావు అని చెప్పేసి నేను ఒక మెసేజ్ అయితే డిస్ప్లే చేస్తున్నా. సో అదే ఇక్కడ ఫ్లాష్ యు ఆర్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్. సో నువ్వు ఆల్రెడీ లాగిన్ అయ్యావని చెప్పేసి నేను ఒక ఫ్లాష్ మెసేజ్ అయితే డిస్ప్లే చేస్తున్నా. సో ఇది మనకి ఎక్కడ డిస్ప్లే చేస్తాం మనం మన user.htmlలో. సో user.htmlలో మన ఫ్లాష్ మెసేజ్ అయితే రాసుకుందాం. సో మనకు user.html ఆ ఫైల్ లేదు కాబట్టి ఆ ఫైల్ ఫస్ట్ మనం క్రియేట్ చేసుకుందాం. సో రిటర్న్ రెండర్ టెంప్లెట్. సో మనం ఒక user.html ఫైల్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ రాసుకుందాం మనం user.html అని. సో user.html. సో ఇప్పుడు మనం మన user.html ఫైల్ని క్రియేట్ చేసుకొని అందులో మన ఫ్లాష్ మెసేజెస్ వచ్చేలాగా రాసుకుందాం. సో ఇక్కడ నేను మన user.html ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో మన login.html ఉన్న కోడ్ని కాపీ చేసుకొని అందులో పేస్ట్ చేసుకుంటా. సో మన user.html పేస్ట్ చేసుకున్నా. సో వెల్కమ్ టు యూజర్ పేజ్ అని చెప్పి తీసుకుంటా నేను హెడ్డింగ్ దీనికి, వెల్కమ్ టు యూజర్ పేజ్. సో ఈ ఫామ్ అంతా కూడా రిమూవ్ చేస్తాం. సో మనకు అవసరం లేదు ఈ ఫామ్ అంతా కూడా. సో ఇదంతా కూడా రిమూవ్ చేసుకున్నా. సో నెక్స్ట్ మన టైటిల్ వచ్చేసి యూజర్ పేజ్ అని చెప్పి తీసుకుంటా. సో ఇక్కడ మనకు లాగిన్ పేజ్ అని ఉంది. సో అది రిమూవ్ చేసి యూజర్ పేజ్ అని చెప్పి తీసుకుంటున్నా. సో మన టైటిల్ యూజర్ పేజ్, హెడ్డింగ్ వచ్చేసి వెల్కమ్ టు యూజర్ పేజ్. అండ్ ఇక్కడ మనకి ఏమైనా ఫ్లాష్ మెసేజెస్ ఉంటే అవి డిస్ప్లే చేసుకోవడానికి కోడ్. సో మన అప్లికేషన్ అయితే రన్ చేస్తున్నా. సో ఇది మన హోమ్ పేజ్. సో ఫస్ట్ లాగిన్ అవుదాం. /లాగిన్. సో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నా. సో ఫస్ట్ లాగౌట్ అయ్యాక మళ్ళీ లాగిన్ అవుదాం. సో /లాగౌట్. సో మనకు యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ అని వచ్చేసింది మనకు ఒక ఫ్లాష్ మెసేజ్. సో ఇప్పుడు లాగిన్ అవుతున్నా, సబ్మిట్. సో ఎప్పుడైతే మనం లాగిన్ అయ్యామో లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక ఫ్లాష్ మెసేజ్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాం.
సో నెక్స్ట్ నేను మళ్ళీ యూజర్ పేజ్కి రావాలనుకుంటే వెల్కమ్ టు యూజర్ పేజ్ అని చెప్పేసి నేను చూపిస్తున్నా. ఎందుకంటే మనం యూజర్ పేజ్లో మనం ఎప్పుడైతే యూజర్ ఫంక్షన్ కాల్ చేయాలో అక్కడ నేను జస్ట్ మన user.html డిస్ప్లే అయ్యేలా చూసుకున్నా, అంతేగాని నేను అక్కడ ఏం ఫ్లాష్ మెసేజ్ కూడా రాయలేదు. అందుకని చెప్పి జస్ట్ మనకు ఆ user.html డిస్ప్లే అయిపోయింది ఎప్పుడైతే మనం /user కాల్ చేసుకున్నామో. సో నేను మళ్ళీ లాగిన్ పేజ్ ఒకవేళ ఓపెన్ చేయాలని ట్రై చేస్తే యూఆర్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నా ఒక ఫ్లాష్ మెసేజ్ని. సో యూఆర్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ అని వచ్చింది ఎప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ చేయాలని ట్రై చేసినప్పుడు. సో లాస్ట్కి నేను లాగౌట్ అయిపోయినా, యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ అని కూడా వచ్చింది మనకు ఫ్లాష్ మెసేజ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, మనం యూజర్ ఆల్రెడీ యూఆర్ఎల్లో ఉన్నాం. సో మనకు లాగిన్ అవుతే user.html డిస్ప్లే చేస్తున్నాం, లాగిన్ కాకపోతే మన login.htmlని డిస్ప్లే చేస్తున్నా. సో దాంతోపాటు ఇంకొక ఫ్లాష్ మెసేజ్ అయితే నేను చూపిస్తా. సో అదేంటంటే యు ఆర్ నాట్ లాగ్డ్ ఇన్. సో ఎప్పుడైతే నేను /user అనే యూఆర్ఎల్ని ఎంటర్ చేసినప్పుడు ఒకవేళ నేను లాగిన్ అయితే user.html చూపిస్తా, లాగిన్ కాకపోతే యు ఆర్ నాట్ లాగ్డ్ ఇన్ అని వస్తుంది. సో ఇక్కడ నేను /user అయితే ఎంటర్ చేస్తున్నా, యూజర్. సో ఎంటర్ చేస్తే మనకు ఆల్రెడీ అది login.html పేజ్కి రీడైరెక్ట్ అయ్యి యు ఆర్ నాట్ లాగ్డ్ ఇన్ అని ఒక ఫ్లాష్ మెసేజ్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో మీరు చూడవచ్చు యు ఆర్ నాట్ లాగ్డ్ ఇన్ అని వచ్చింది. సో రీలోడ్. సో ఇప్పుడు ఒక సింపుల్ లాగిన్ అవుదాం. సో లాగిన్ అయ్యి మొత్తం మనం ఏమేమి ఫ్లాష్ మెసేజెస్ రాసుకున్నాం అవన్నీ కూడా చూద్దాం. సో నేను నేర్చుకో అని చెప్పేసి లాగిన్ అవుతున్నా. సో లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ నేను మళ్ళీ మన యూజర్ పేజ్ ఆ యూఆర్ఎల్కి వెళ్తే ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి మన user.html డిస్ప్లే చేసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ లాగిన్ పేజ్కి ఓపెన్ చేయాలని ట్రై చేస్తే యూఆర్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి డిస్ప్లే చేసిన. దాని తర్వాత లాగౌట్ అవుతున్నా. సో లాగౌట్ అయితే యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ అని ఒక ఫ్లాష్ మెసేజ్ అయితే డిస్ప్లే చేసుకున్నా. సో ఇవన్నీ డిఫరెంట్ ఫ్లాష్ మెసేజెస్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో యూ హ్యావ్ బీన్ లాగ్డ్ ఇన్, లాగిన్ సక్సెస్ఫుల్, యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్, ఇలా కొన్ని మెసేజెస్ అయితే మనం డిస్ప్లే చేసుకున్నాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.